ఈరోజు నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండలం పాశంవారిగూడెం నందు శాటిలైట్ సెంటర్ని ఐవిడి సెంటర్ కేంద్రంగా వెనుకబడ్డ గ్రామాల ఉన్నతి గురించి సంకల్పించి మన కుటుంబాలు మొత్తం కూడా ఆర్థికంగా చైతన్యం కావాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం చాలా సంస్కారవంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్న సంకల్పం ద్వారా ఈరోజు మనకున్నటువంటి కుగ్రామమైనటువంటి తిరుమలగిరి మండలం రంగుళ్ళ ఉమ్మడి గ్రామ పంచాయతీ పాశంవారిగూడెంలో ఈరోజు మేము శాటిలైట్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ట్రైనరు వరలక్ష్మి కదమ్మా, ఆ వరలక్ష్మి గారిని ఎంచుకొని ఈ గ్రామంలో ఈ యొక్క టైలరింగ్ కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలందరూ కూడా మంచిగా చైతన్యవంతంగా ఈ యొక్క టైలరింగ్ నేర్చుకుని మీకై మీరు మీ కుటుంబాలు మీ ఇంటి పనులు మీరు చేసుకోవడమే కాకుండా మీరు కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ భవిష్యత్తులో మనము మన యొక్క సనాతన ధర్మము మనకున్న సంస్కృతిని నిలబెట్టుకోవాలి. మనకున్న దేవీ దేవతలు మనకు ముఖ్యం కనుక ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడా నీ తల్లి భూమి భారతిని అంటుంటాం. మన భరతమాత ముఖ్యం మనకి. అందుకే మనం చైతన్యం కావాలంటే స్త్రీ శక్తి పెరగాలి. ఆడవాళ్ళు చైతన్యమైనప్పుడే ఆ కుటుంబం చైతన్యం అవుతుంది. ఆ కుటుంబం చైతన్యమైనప్పుడే ఆ గ్రామం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నమాట. ఆ సంకల్పం ద్వారా మేము ఈ యొక్క ఐవిడి సెంటర్ ఏకల్ గ్రామోత్తరం ఫౌండేషన్ అంటాం ఇంగ్లీష్లో, వెనుకబడ్డ గ్రామాల ఉన్నతి గురించి మేము సంకల్పిస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. మీ అందరి సహకారం మాకు ఉండాలి. భవిష్యత్తులో అనేక రకాల ఈ యొక్క పథకాలను కూడా మన గ్రామాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, అలాగే యువతీ యువకులకు నేర్చుకోవడానికి కంప్యూటర్ కావచ్చు, ఇంకా అనేక రకాల మెకానిజం, మోటార్ మెకానిజం కావచ్చు, ఫ్రిడ్జ్ రిపేరింగ్ కావచ్చు, ఏసీ రిపేరింగ్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ భవిష్యత్తులో మన గ్రామాలను చైతన్యం చేసుకోవడానికి మనం సంకల్పిస్తున్నాం. మీ అందరి సహకారం ఉంటే భవిష్యత్తులో ఇంకా 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 మనం ఆర్థికంగా ఎదగడానికి ఏదో ఒక పని వచ్చాడు. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగం రాదు. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం కదా, అనేక మంది వెనుకబడ్డ కుటుంబాలు, వెనుకబడ్డ జాతుల్లో కూడా ఎస్సీలు ఎస్టీలే కావచ్చు, వాళ్ళల్లో కూడా ఈరోజు కాంపిటీషన్ పెరిగిపోయింది. చదువుకున్న వాళ్ళు జాబులు రావట్లేదు. కనుక మనం ఏదో ఒక పని నేర్చుకుంటే భవిష్యత్తులో మనము మన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మహిళా చైతన్యం కావాలని చెప్పేసి ఈ యొక్క టైలరింగ్ కేంద్రాన్ని మనం ఈ గ్రామంలో ఓపెన్ చేసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.